గత 3 రోజులుగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు, ముస్తాపురం, పాతాలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగడంతో 1500 ఎకరాల వరి పంట నీట మునిగి నాశనమైంది. చేజర్ల మండలం కాకువాయి గ్రామంలో కూడా 100 ఎకరాలు నీట మునిగినట్టు రైతులు తెలిపారు. వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఆవేదన పడుతున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పంటలు కుళ్లిపోతోందని, 1 ఎకరాకు 35,000 నుంచి 45,000 వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు వెంటనే పరిస్థితిని అంచనా వేసి సహాయక చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం స్వామి 4 ఎకరాలు నాటున్నాను. ఏం స్వామి ఏం చేయాలి? మేము పైరు పెట్టుకునే వాళ్ళమా? గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలి. మీరు కారణాల వల్ల ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 450 ఎకరాల వరి నీటిలో మునిగింది. రైతుకు నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి అందజేయాల్సిన మనవి. మొలక శాతం ఎక్కువ వచ్చింది. అకాల వర్షాల వలన గత 4 రోజుల నుంచి పంటకొచ్చిన పొలము పడిపోయి నీళ్ళపాలయ్యి మొత్తం మొలకొచ్చేసి వెళ్ళిపోయింది. ఏం కోసేదానికి అవకాశం లేదు. ఇంకా అంతా నష్టమే. అందువలన గవర్నమెంట్ మాకు ఏదో దయించి మా పొలాలు చూసి మాకేదో సాయం చేయమని మేము కోరుతున్నాము.